హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. చాలా వరకు కూడా అంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత మనం కొత్త పాదులు ఏమీ పెట్టలేదు కదా, అంటే జూన్ ఫస్ట్ వీక్ అలా పెట్టుకుందాము అని చెప్పి చాలా వరకు కొంచెం ముందుగా పెట్టిన పాదులన్నీ కూడా కాపు అయిపోయాయండి. ఇంకా ప్రస్తుతానికి మన టెర్రస్ గార్డెన్ ఇలా ఉందన్నమాట. ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా, కొంచెం ఆ గ్రీన్నెస్ అనేది తగ్గింది. బట్ ఈరోజు బీరకాయలు అవి కొంచెం హార్వెస్ట్లు ఎక్కువగానే దొరికేటట్టున్నాయి. చూద్దాం. నేతి బీరపాదు ఇవి కాయలు ముదిరిపోయాయండి, వీటిని విత్తనాల కోసమని వదిలిపెట్టేశాను. కాపు అయిపోయిన పాదులు అవన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయన్నీ కూడా కాపు అయిపోయిన పాదులండి. అవన్నీ కూడా ఈవినింగ్ టైంలో కట్ చేసి తీసేయాలి. ఖాళీ కంటైనర్స్ కూడా మొత్తం కిందకి తీసుకెళ్ళిపోతాము. అంటే అనుకుంటున్నామండి వాటర్ ప్రూఫ్ పెయింట్ వేద్దాము టెర్రస్ పైన అని చెప్పి, గార్డెన్ అంతా తీసేయాల్సి వస్తుందేమో అని మళ్ళీ ఇంకొక వైపు ఆలోచన ఉంది. ప్రస్తుతానికి ఈ ఖాళీ అయిన కంటైనర్స్ అన్నీ కిందకి తీసుకెళ్ళి మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి కింద అంతవరకు ఆల్టర్నేట్గా కింద ఎక్కడైనా అడ్జస్ట్ చేసి పెడదాము అని అనుకుంటున్నాము. అప్డేట్స్ అన్నీ కూడా ఒకవేళ వేయించిన వాటర్ ప్రూఫ్ పెయింట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కంటెంట్ ఉంది అనిపిస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బీరకాయలు కోద్దాం. బీరపాదులే ఎక్కువగా ఉన్నాయండి ఇంకా టెర్రస్ పైన. కాకరపాదు కూడా కొంచెం అంటే అంతకు ముందు పెట్టిన ముదురు కాకరపాదు అనేది ఇంకా కాపు అయిపోయింది. లేతగా పాగుతున్న ఆ కాకరపాదుల వరకు పెందరనే వస్తున్నాయి. బట్ డిసప్పాయింట్ చేయట్లేదండి టెర్రస్ గార్డెన్ అయితే. మనకి ఇంట్లోకి కూరకు సరిపడా కూరగాయలను అయితే అందిస్తుంది. చాలా రోజులు అవుతుందన్నమాట ఈ బీరపాదు పెట్టి. ఆల్మోస్ట్ కాపు ఇంకా ఆఖరికి వచ్చేసిందండి. లాస్ట్కి వచ్చినప్పుడు మనకి కాయలు కూడా చిన్న సైజులో వస్తాయన్నమాట. పొట్లపాదు కూడా మళ్ళీ అంటే సెకండ్ బ్యాచ్లో పెందలు రావటం అనేది స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా మేల్ ఫ్లవర్స్ చక్కగా పాలినేట్ అయ్యి అవి కాయలుగా మారుతున్నాయి. పెద్దగా మారిందండి. మనకి టైం పడద్దా ఎదగటానికి. నెక్స్ట్ ఇక్కడ ఒక దోసకాయ ఉంది. బెండకాయలు ఉన్నాయండి కోద్దాం. ఇవన్నీ కూడా కొత్తగా వేసిన బెండ మొక్కలు అనమాట. కింద వాటర్ క్యాన్స్లో కూడా మనం అంటే కొంచెం చాలాసార్లు మనం హార్వెస్ట్లు తీసేసుకున్నాము. కొంచెం కాపు తగ్గిందని చెప్పొచ్చు. మళ్ళీ కొంచెం ఆ చివర్లు అవి కట్ చేసి ప్రూనింగ్ చేసి ఎరువులు అవి వేస్తే మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి పూత అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. బెండకాయలు బాగానే కాస్తున్నాయండి, కూరకు సరిపడా దొరుకుతున్నాయి. ఇవన్నీ కూడా యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో వేసాను. దగ్గర సంవత్సరం నుంచి యూజ్ చేస్తానండి. ఇంతకుముందు వీటిలో టొమాటో మొక్కలు వేసి హార్వెస్ట్లు కూడా తీసుకున్నాము. ఆ టొమాటో కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఎరువది వేసి కలిపి బెండ మొక్కలు పెట్టాను. నెక్స్ట్ ఇటువైపు కూడా ఎర్రబెండకాయలండి ఇవి. ఇంకా మనకి జూన్ నెలలో పాదులు అవి కొత్తగా పెట్టుకుంటాం కాబట్టి ఇప్పటి నుంచే మనం చిన్న పనులు అవి చేసేసుకుంటూ ఉండాలన్నమాట. అన్నీ ఒకసారి అంటే మనం అందులోనూ ఈ టెర్రస్ గార్డెన్ అనేసరికి హెల్పర్స్ ఎవరు, నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి. మా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు ఫ్రీ టైంలో. అందుకని ఒకేసారి అంటే మనం కొంచెం అలసిపోతూ ఉంటాం కూడా, ఎక్కువగా చేయలేం కాబట్టి కొంచెంగా ఆ ఖాళీ అయిన కంటైనర్స్ వరకు ముందు ఆ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకుంటామండి. అవన్నీ కూడా అప్డేట్స్ నేను మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, వాటర్ క్యాన్లో బెండ మొక్కలండి 3 మొక్కలు వేసాను అనమాట. చూసారా ఎంత హెల్దీగా పెరిగాయో. కింద బాగుందన్నమాట. నెక్స్ట్ వంకాయలండి.
చాలా బాగా కాసాయి మొన్నటి వరకు. కొంచెం ఒక 15 డేస్ నుంచి బ్రేక్ వచ్చాయండి. మళ్ళీ ఇప్పుడే కొత్త చిగుర్లు అవి వస్తున్నాయి, పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ క్యాన్లు అన్నింటిలో కూడా నేను ఎండాకులు, గానుగ చెట్టు ఆకులతో మల్చింగ్ చేశాను అనమాట. ఎండ తాకిడికి కొంచెం తట్టుకుంటాయని చెప్పి. మళ్ళీ కొంచెం కంపోస్ట్ కానీ లేదా మాగిన పశువుల ఎరువు కానీ వేసి మనం ఆ చివర్లో ఎండిపోయిన కొమ్మలు అవి ప్రూనింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు అవి వచ్చి చెట్టంతా కూడా పూత పిండి అనేది వస్తుందండి. వంగ మొక్కని చక్కగా మనం వాటికి కావలసిన టైంలో మంచిగా ఎరువులు అవి వేస్తూ ఉంటే కంటిన్యూస్గా 2 సంవత్సరాల వరకు కూడా మనం కాపు తీసుకోవచ్చు. కొద్దిగా కూరకు సరిపడా దొరికేటట్టున్నాయండి రోజు. ఈ థర్మాకోల్ బాక్స్లో వంగ మొక్క వేసి సంవత్సరం పైన అవుతుందన్నమాట. మళ్ళీ పూత అనేది వస్తుంది చూసారా. ఆ పక్కనున్న ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ప్రూనింగ్ చేసేయాలి. గార్డెన్లో చాలా పని ఉందండి. ఈవినింగ్ టైంలో వచ్చి చేద్దాము అంటే దగ్గర ఒక 5:30, 6 అయ్యే వరకు కూడా ఎండ తగ్గట్లేదు అనమాట. కొంచెం వాటర్ పోసి గబగబా వాటర్ పోసి వెళ్ళిపోతున్నాము. దగ్గర ఒక 15 డేస్ నుంచి కొంచెం సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గార్డెన్ విషయంలో. అందుకని కొంచెం చూసారా కంటైనర్స్లో కూడా కలుపు మొక్కలు అవి పెరిగిపోయాయి. ఎండకి బాగా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల టెర్రస్ పైన మాత్రం వర్క్ ఎక్కువసేపు చేయలేకపోతున్నామండి. ఇంకా ఉన్న మొక్కల వరకు బ్రతికించుకోవటానికి పొద్దునే సాయంత్రం వాటర్ పోసి వారానికి 2 సార్లు అలా హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ చేయాలండి. గోరుచిక్కుడుకాయలు చాలా రోజుల నుంచి మనం కాపు తీసుకుంటున్నాము. ఇంకా పూత పింద కూడా చక్కగా వస్తుంది చూసారా. బట్ ఆ కర్రది సపోర్ట్ చేసి కట్టాం కానీ అది హైట్ సరిపోలేదండి. ఎటు పడితే అటు వంకర తిరిగిపోతున్నాయి. మళ్ళీ కొత్త విత్తనాలు అవి పెట్టుకోవాలి. వాటర్ క్యాన్స్లో మనం శాండ్విచ్ మెథడ్లో కిచెన్ వేస్ట్తో నింపాం కదా, మీకు ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ కూడా చేశాను ఒక వీడియో. ఒక 10-15 డేస్ అయిన తర్వాత వాటిలో ఈ గోరుచిక్కుడు మొక్కలు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మనం గట్టిగా పైకంట ఆ వాటర్ క్యాన్స్లో కిచెన్ వేస్ట్ అది నింపాం కదా, అది లోపలికంటా కుంగిపోతుంది అనమాట. మళ్ళీ కంపోస్ట్ అనేది రెడీ అవటం స్టార్ట్ అయిందనమాట. ఒక 15 డేస్ అయిన తర్వాత ఆ గ్యాప్లో మళ్ళీ మనం మట్టి అది నింపుకుని వాటర్ క్యాన్స్లో డైరెక్ట్గా మనం ఏ విత్తనాలు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ గ్రో బ్యాగ్స్లోనే తోటకూర విత్తనాలు వేసానండి. టొమాటో మొక్కలు అవి అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఈ గ్రో బ్యాగ్స్ అనేవి ఖాళీగా ఉంటే యూరియా సంచితో ఇంట్లోనే కుట్టాను అనమాట. వీటిని ఫ్లెక్సీలతో యూరియా సంచులతో మనం ఖర్చు లేకుండా చక్కగా మొక్కలు పెంచుకోవటానికి తగినట్టుగా మనం గ్రో బ్యాగ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. వీలైతే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారండి. ఇంతకు ముందు అయితే ప్రీవియస్ వీడియోస్లో మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే గ్రో బ్యాగ్స్ కుట్టిన వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను. తోటకూర ఇంకా గార్డెన్లో చాలా బాగా దొరుకుతుందండి. వారానికి 2 సార్లు ఆకుకూరలు వండుతున్నాం అన్నమాట. సమ్మర్లో మిగిలిన కూరగాయ పాదుల్లో తగ్గించుకున్న ఆకుకూరలు మాత్రం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సింపుల్గా 20 డేస్లోనే పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ విరజాజి మొక్క వేసిన ఇక్కడ చిన్న ప్లేస్ ఉంటే కింద నేను ఇక్కడ బీరపాదు పెట్టానండి. 2 కాయలు రెడీ అయ్యాయి, మంచి సైజులో వచ్చాయన్నమాట. ఇంకా పింద బాగుందండి. నిన్న ఈ కంటైనర్స్ అన్నీ ప్రూనింగ్ చేసాం కదా, ప్రూనింగ్ చేసిన తర్వాత చాలా అందంగా మారిందండి. ప్లాంట్స్ స్టాండ్ అనేది మంచి షేప్లో కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా రోజులు అవుతుందన్నమాట ఈ బెండ మొక్కలు వేసి, అయినా కూడా బాగానే కాస్తున్నాయండి. మనం ఇంకా సన్నగా పొడవుగా పెరిగిపోయాయి కదా, మిడిల్కి కట్ చేసేస్తే పక్క నుంచి కొత్త కొమ్మలు అనేవి వచ్చి మళ్ళీ పూత పింద అనేది స్టార్ట్ అవుద్ది అనమాట. నెక్స్ట్ మునక్కాయలు ఉన్నాయండి. పైకాయలు అయితే బాగా ముదిరిపోయాయి. కొంచెం కర్ర సపోర్ట్తో కోస్తున్నారు ఈయన.
ఇప్పుడు కొంచెం కూరకు సరిపడా కోస్తున్నామండి. తర్వాత ఆ పైన ఉండే ఆ ముదిరిపోయిన కాయలన్నీ కూడా కోసేయాలి, మళ్ళీ ఉంచినా పాడైపోతాయి అన్నమాట. ఈ కర్ర విరిగిపోయిందండి కోసేటప్పుడు. గోడెక్కి కోసారు లాస్ట్ టైము. చాలా టేస్టీగా ఉంటున్నాయండి. చక్కగా మనం ఇంట్లో ఎలాంటి ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్గా పండినవి కదా, కర్రీ చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటున్నాయి మునక్కాయలు. మిగిలినవి తర్వాత కోస్తానండి. ఇక్కడ బయట వంగ మొక్కలు వేసిన ప్లేస్లో తోటకూర విత్తనాలు పడి మొలిచాయి. చాలా హెల్తీగా పెరిగిందండి. ఇక్కడ తెల్ల వంకాయలు ఉన్నాయండి. లాస్ట్ సీజన్లో ఎంత బాగా మనం గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామోనండి. ఎక్కువ మొత్తంలో కొంచెం కాపు అనేది తగ్గింది. మళ్ళీ పోతా పింద అనేది స్టార్ట్ అవుద్దండి. మునక్కాయలు అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ దొండకాయలు కోద్దాం. కొద్దిగా దొరికేటట్టు ఉన్నాయి, బట్ పోతా పింద అయితే మాత్రం ఎక్కువ మొత్తంలో ఉందండి. మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి ఎక్కువ దొండకాయలు వస్తాయి, కానీ ఈరోజు కొంచెం దొరికేటట్టున్నాయి. కూరకు సరిపడా చూద్దాం. ఈ పక్కన ఎటుపడితట్టు బాగా పెరిగిపోయాయండి దొండ తీగలు అనేవి. అవన్నీ కూడా ప్రూనింగ్ చేసేసాము. కొంచెం కొంచెంగా గార్డెన్లో వర్క్ అనేది చేయటం స్టార్ట్ చేసామండి. ఇలాంటి పాదులని ప్రూనింగ్ చేసుకోవాల్సిన పాదుల్ని ప్రూనింగ్ చేసుకుంటూ, అయిపోయిన పాదులు కొమ్మలవి కట్ చేసుకుని ఇంకా మనం ఆ పాత మట్టిని ఎరువులవి వేసి కలిపి రెడీగా పెట్టుకుంటే మనకి వర్షాలు స్టార్ట్ అవ్వగానే విత్తనాలు పెట్టేసుకోవచ్చు అన్నమాట. గార్డెనింగ్ చేసే వారందరికీ కూడా బెస్ట్ సీజన్ అండి వర్షాకాలం అనేది. అందరికీ మనకి మొక్కలకి కూడా ఇష్టమైన సీజన్ వస్తుంది కాబట్టి ఈ సీజన్లో మనం స్టార్టింగ్లో కొంచెం కష్టపడి చక్కగా మనం పెంచుకోవాలి అనుకున్న మొక్కలన్నీ కూడా పెట్టేసుకుంటే హ్యాపీగా గార్డెనింగ్లో బాగా ఎంజాయ్ చేస్తూ మనం గార్డెనింగ్ని చేయొచ్చు అన్నమాట. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. అన్నీ కూడా తక్కువగా అంటే కూరకు సరిపడా దొరికాయి అన్నమాట. బట్ నిరుత్సాహపరచకుండా చక్కగా ఇంట్లోకి సరిపడా కూరగాయలని మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు ఇస్తూనే ఉన్నాయండి. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఇది బెస్ట్ సీజన్ అండి. కావలసిన ఎరువులు అవి మట్టి ఇవన్నీ రెడీ చేసుకుని చిన్న చిన్న కంటైనర్స్తో స్టార్ట్ చేయొచ్చు. దానికి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.